బిగ్ బాస్ బ్యూటీ మీద పగ పట్టేశాడట మన హైపరాది. మొత్తానికి ఎవరా బిగ్ బాస్ బ్యూటీ? హైపరాది అమ్మాయిలంటే కోప్పడతాడా అని డౌట్గా ఉందా? సో బుల్లితెరపై బిగ్ బాస్ బ్యూటీకి హైపరాది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. నిన్ను తొక్కకపోతే నా పేరు హైపరాదే కాదు, గుర్తుపెట్టుకో అంటున్నారు. అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారంటేనే మనకు అంటే సరదాగా ఆయన గురించి ఇట్లా సోషల్ మీడియాలో రకరకాలుగా ఏదో ఒక రకమైన గాసిప్ని క్రియేట్ చేస్తారు కదా. ఫన్ కోసం తప్ప హైపరాదికి ప్రత్యేకంగా అమ్మాయిల విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఆయన ఎప్పుడూ తన వర్క్ ఓరియంటెడ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైపరాది అంతగా బిగ్ బాస్ బ్యూటీని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? సో ఈటీవీ పాపులర్ షోలో హైపరాది హవా వేరే లెవెల్లో ఉంటుంది. అయితే అభి హైపరాదికి ఛాన్స్ ఇచ్చారో, తర్వాత ఆయనకి చోటు ఇచ్చారు, తర్వాత ఆయనే టీం లీడర్గా సైతం మారారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఎంతో చక్కగా జబర్దస్త్ టీంకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు హైపరాది. ఎక్స్ట్రా జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ టీం అదరగొడితే, జబర్దస్త్లో హైపరాది టీం సత్తా చాటేది. హైపరాది కామెడీ పంచెస్ పవర్ అయితే ఢీ షోకి పాకింది. మల్లెమాల సంస్థ సుధీర్ హైపరాది ఢీలో కూడా పర్ఫామ్ చేయాలని కోరారు. అక్కడ కూడా హైపరాది సక్సెస్ అయ్యారు. ఢీ టీఆర్పీ రేట్ పెరగడంతో మంచి సపోర్ట్ చేశారు. ప్రస్తుతం ప్రదీప్, సుధీర్ ఇద్దరు ఢీలో లేరు. హైపరాది ఒంటి చేత్తో ఢీని రన్ చేస్తున్నారు. జబర్దస్త్కి హైపరాది గుడ్ బై చెప్పే కాలం చాలా దగ్గర అవుతోందట. మల్లెమాల సంస్థ నిర్మిస్తున్న ఢీ డాన్స్ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్లో హైపరాది ఉన్నారు. స్క్రీన్ మీద కామెడియన్గా అయితే రాణిస్తున్న హైపరాదికి మంచి డిమాండ్ ఉంది. బుల్లితెర షోస్లో ఆయన్ని డామినేట్ చేసేవారే లేరు. ఆయన మీద ఎవరైనా పంచులు విసిరితే మాత్రం వాళ్ళకి పంచనామానే. హైపరాది పంచులకి జడ్జెస్ కూడా ఒక్కొక్కసారి టార్గెట్ అవుతారు, కానీ ఏమీ అనలేరు. ఎందుకంటే అంతా కూడా కామెడీ కోసమే కదా. సో వివాదం తలెత్తితే అవతలి వాళ్ళను మరి కంపెనీయే తీసేస్తుంది. హైపరాదిని వదులుకోదు. ఈ నేపథ్యంలో హైపరాది పంచెస్ కొన్నిసార్లు డబుల్ మీనింగ్లో కూడా ఉంటాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య ఉంది కదా, ఆమెకు అందరి ముందే వార్నింగ్ ఇచ్చారట. నిన్ను అధఃపాతాలనికి తొక్కకపోతే నా పేరు హైపరాది కాదు, గుర్తుపెట్టుకో అన్నాడు. అంత సీరియస్గా మరి సత్యకి ఎందుకు వార్నింగ్ ఇచ్చారనేదే డిస్కషన్. సో ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్లో అది జరిగింది. ప్రోమోలో హైపరాది శ్రీ సత్యకు వార్నింగ్ ఇవ్వడం చూడొచ్చు. మరి అంత కారణం ఏంటి తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. మిడ్ వీక్ ఎలిమినేషన్తో టైటిల్ రేస్లు తప్పుకుంది. శ్రీ సత్య హౌస్లో తన ప్రవర్తనతో అత్యంత నెగిటివిటీని మూట కట్టుకుంది. ఆమె నెగిటివ్ ఇమేజ్తో బయటకు వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్లో లాస్ అయిన ఈ డాన్స్ రియాలిటీ షోలో గెలవాలని చూస్తోంది. మరి వీళ్ళిద్దరి గొడవ ఏంటని తెలియాలంటే వెయిట్ అండ్ వాచ్.